ధర్మఫలములు అనుభవించిన విధమైన అధర్మ ఫలాలు కూడా అనుభవించాలి. కష్టాలు వచ్చినప్పుడు సుఖాలు వస్తాయి, సుఖాలు వచ్చినప్పుడు కష్టాలు కూడా ఇవన్నీ చక్రం లాంటివి సహజంగా. కానీ ధర్మ ఫలాలు అనుభవిస్తున్నావే, అధర్మం కనుక నువ్వు చేస్తే అధర్మాన్ని కూడా అనుభవించాలి. ధర్మం చేసావంటే నీ తపోశక్తి వలన అనుభవించావు, నువ్వు అధర్మం చేసావు కనుక దానికి సంబంధించిన శిక్ష నీకు పడి తీరవలేను. వాలికి అక్కడ ఎట్లయితే శిక్ష వేశాడో నీకు ఇక్కడ శిక్ష వేస్తాడు. వాలి అను రావణాసుడు ఇద్దరు తోడు దొంగలు, ఇద్దరు ఒకటే లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు. అందువల్లనే మొట్టమొదట వాలి అనేటువంటి పెద్ద ముళ్ళుని పీక్ అవతల పారేసేసాడు. అందుకని చాలామందికి తెలియదు. ఆ వాలి ఏమన్నాడు, నన్ను అడిగితే చాలు ఊరికో కబురు చేస్తే వచ్చి ఇచ్చేసేవాడు కదా సీతాదేవిని అని అన్నాడు. అది కాదు కావాల్సింది. వాలిని ఈయన పోయి అడగటం ఏమిటి? వాలిని ఈయన వెళ్ళి చాలామంది తెలియక వాలిని అడిగితే సీతాదేవిని తీసుకొచ్చి ఇచ్చేవాడు కదండి, ఎందుకండి ఇదంతానని. రాముడు కదా దేవుడు కాదు, ధర్మం కోసం ఉన్నది, ధర్మ రక్షణార్థ కోసం. వాలి అనేటువంటి వాడు రాముడి దృష్టిలో ఒక గడ్డిపోసలు అంటువాడు. అది అందరికీ తెలియదు, చాలా జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది. వాడిని చంపవలసి వచ్చేటప్పుడు ఇట్లా శిక్ష వేయవలసి వస్తుంది. శిక్ష వేసేటప్పుడు మరణ శిక్ష వేసేటప్పుడు వాడికి మొహాను గుడ్డ కప్పి తీసుకొచ్చి మరణ అంటే కనపడకుండా మరణ శిక్ష దండన విధించేటప్పుడు అట్లా విధించి తీసుకుంటారు. ప్రాచీన కాలంలో పెద్ద కొండ మీదకో ఎక్కడికో తీసుకుని అక్కడ అందరికీ తెలిసేటట్టుగానే మొత్తం ఊరు మధ్యలో తీసుకువెళ్ళి అక్కడ శిక్ష వేసేవాళ్ళు, మరణ శిక్ష వేసేది. ఆ మరణ శిక్ష మరి దాన్ని ఎంత తప్పు చేస్తేనో మరణ శిక్ష వేస్తాడు. అట్లనే రామచంద్రమూర్తి అక్కడ మరణ శిక్ష వేశాడు, అట్లా నీకు మరణ శిక్ష ఉన్నది. ఆ మరణ శిక్ష పడితే కానీ మీకు చేసినటువంటి పాపానికి నిష్కృతి ఉండదు అనేటువంటి భావం కూడా దీనిలో చూపిస్తారు. తదే ఫలమన్వే ధర్మస్య అధర్మనాశన, కనుక ఆ ఫలాన్ని నీవు అనుభవించవలను. ధర్మ అధర్మ ఫలములు రెండునూ కలిసి ఉంటుంది, ధర్మము అధర్మము. కాబట్టి నువ్వు అధర్మం చేశావని చెబుతూ ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయ ఫలం అస్య అపి అధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. నీవు సంపాదించుకున్న ధర్మఫలములు నీవు ఇంతవరకు అనుభవించావు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇక నుండి నీవు చేసిన అధర్మాలకి ఫలం అనుభవించాలి. అయిపోయింది నీ యొక్క ధర్మఫలాలు. ఇప్పుడు అధర్మ ఫలాలు ప్రారంభమైంది, అంతే కదా. మరి ఎప్పుడు నిద్ర లేవంగానే వేదఘోష వినపడుతుంటే రావణాసురుడు ఆ వేద పండితుల దగ్గరికి వెళ్ళి వేదంలో అక్కడనే ఉండేవాడు, వాళ్ళు సత్కరించడం ఇవన్నీ. ఈయనకి వేదాలు వచ్చినటువంటి వాడు మహానుభావుడు, రావణాసురుడు కానీ తక్కువ వాడు కాదు, మహాపండితుడు. అటువంటి వాడివి నువ్వేం చేస్తున్నావు? ఉదయం లేవగానే అవతల వేదఘోష జరుగుతుంటే వేదఘోష దగ్గరికి వెళ్లకుండా సీతాదేవి దగ్గరకు వచ్చి ఆమె అందాన్ని చూసి మోహం చెంది ఆమెను పొందాలనేటువంటి కోరిక పొందావు కనుక అధర్మము ఇది ప్రధానమైనటువంటి అధర్మం. ధర్మం ఉన్నంతకాలం వేదములు పట్టుకున్న అంతకాలం నువ్వు ధర్మఫలాలు అనుభవించావు, అంత గొప్పవాడివి, నిన్ను ఎవరూ జయించలేకుండా ఉన్నారు అని చెబుతూ ఇంకా 30వ శ్లోకం. జనస్థానవధం బుద్ధ్వా వాలివధం తథా రామసుగ్రీవ సఖ్యంచ బుద్ధ్యస్య హితమాత్మ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. జనస్థానంలో 14,000 మంది రాక్షసులు, ఖరుడు, దూషణుడు, త్రిశురుడు గంట 12 నిమిషములలో శ్రీరామచంద్రమూర్తి సంహరించాడు. ఆ మొక్కమాట బాగా గుర్తుపెట్టుకో. అది బాగా తెలుసుకొని రామసుగ్రీవ సౌఖ్యంచి అది కూడా తెలుసుకో. రామసుగ్రీవులు ఇద్దరు స్నేహితులు, పరమమిత్రులు, ఒకళ్ళకొకళ్ళు ఆపదలు వస్తే సహాయం చేసుకునేటువంటి వాళ్ళు. రామునకు సుగ్రీవుడు సహాయంగా వచ్చాడు, 67 కోట్ల వానర సైన్యంతో వచ్చాడు అనమాట సుగ్రీవుడు రామునకు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకో, మనసులో గుర్తుపెట్టుకొని ఏది హితమో జాగ్రత్తగా ఆలోచించుకో మనసులో అని చెబుతూ కామం ఖలు అహం అపి ఏకః సవాజుక్ రథకుంజరాం లంకాం నాశయితుం శక్త్యా తస్యేషతు నిశ్చయ. నేను ఒక్కడనే అశ్వములు, రథములు, ఏనుగులు మొదలగు వారితో కూడిన ఈ లంకను నాశము చేయుటకు సమర్థుడను. నేను ఒక్కడనే పిసికి పిండలు చేసేస్తానే ఒకసారి అనుకున్నానంటే లంక అంతా ఒక పిండి అయిపోతుంది. ఆ పిండి అయిపోయి నువ్వు కూడా ఎక్కడ ఉంటావు ఆ పిండిలో అని చెబుతున్నాను. నేను ఒక్కడిని చాలు, ఇంతమంది కూడా రావాల్సిన పని లేదు నేను అంటున్నాను. తర్వాత రామేణి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణ సన్నిధౌ ఉత్సాదన అమిత్రాణ సీతాయేస్తు ప్రదర్శిత. రామచంద్రమూర్తి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. ఎవరి ముందు? వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాడు. ఎవరైతే సీతాదేవిని అపహరించారో వారిని చంపి తీరుతానని ప్రతిజ్ఞ చేశాడు. రాముడు ప్రతిజ్ఞ చేశాడంటే 100% జరిగి తీరుతుంది, గుర్తుపెట్టుకోండి. అపకుర్వంతి రామస్య సాక్షాదపి పురందర నా సుఖం ప్రాప్నుయాదన్య కిం పునః తద్విధో జన
రామునికి అపకారం చేసిన వాడు ఎంతటి వాడైనా సరే, ఇంద్రుడు ఎంతటి వాడైనా సరే వాడిని వదిలిపెట్టడు. వాడు సామాన్యుడు ఏమైనా సరే వాడు సుఖంగా జీవించడానికి వీల్లేదు. ఇక నీ వంటి సామాన్యుడు ఒక లెక్క. నువ్వు ఒక సామాన్యుడు, ఏదో పెద్ద శివుణ్ణి మెప్పించాను అవి వినేదని అంటున్నావే, ఆ పుణ్యం అంతా అయిపోయింది. ఇప్పుడు సామాన్యమైనటువంటి వాడి అంటే ధర్మం అంతా వెళ్ళిపోయింది. ఆ ధర్మం నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర శక్తి ఏమి లేదు అని కూడా గుర్తు చేస్తున్నాడు. యాం సీతేతి అభిజానాసి ఏయం తిష్టతి తేవశే కాళరాత్రేతి తాం విద్ధి సర్వలంకా వినాశిని. ఇంకా మరలా చెప్తున్నాడు అనమాట. సీతాదేవి అంటే ఏమనుకున్నాం? యాం సీతేతి అభిజానాసి, సీతయని ఈమె సీత మహా సౌందర్యవతి ఈ విధంగా అనుకుంటున్నావే, కాదు. ఆమె సీతాదేవిగా సౌందర్యవతి కాదు. ఆమె ఎవరో తెలిసినా అది నువ్వు తెలుసుకోలేకుండా ఉన్నావు. ఆమె ఎవరో తెలిసినా నీ భవనంలో ఉన్నటువంటి ఆమె కాళరాత్రి, లంకానాశిని కాళరాత్రి, కాళ భయంకరమైన రాత్రి స్వరూపము, నిన్ను మింగేసేస్తుంది అని చెబుతున్నాను. పైకి కాళికాదేవి నాయన తీసుకొచ్చిన దీనిలో, అందుకనే పాము అనేటువంటిది కూడా ముందు చెప్పినటువంటి చెప్పి ఇంకా తదలం కాలపాసేన సీతా విగ్రహ రూపిణ స్వయం స్కంధావసక్తేన క్షమమాత్మని చించుతాం, క్షేమమాత్మని చించుతాం అని కూడా అనొచ్చు. క్షేమమాత్మని, క్షేమము, నీ మనసులో ఏది క్షేమమో ఆలోచించుకో. సీతాదేవి శరీరూపంలో ఉన్న కాలపాసన తదలం కాలపాసేన, ఆ కాలపాసేన సీతా విగ్రహ రూపిణ, ఆ కాలపాశమును నీవంతటి నీవే నీ కంఠములకు చుట్టుకున్నావు. కాలపాశాన్ని, సీత అనేటువంటి ఈ కాలపాశాన్ని నీ యొక్క కంఠానికి నీవే చుట్టుకొని ఉన్నావు. ఆమె ఆ విగ్రహ రూపిణి అనేటువంటి ఆమెను చూసి ఆ కాలపాశం నీవంతా నీవే నీ కంఠము చుట్టుకొని ఉన్నావు. ఇప్పుడు నీకు ఏది క్షేమమో ఆలోచించుము. కాలపాశం అంటే యమపాశము, కాల అంటే యముడు, కాలపాశం అంటే యమపాశము. యమపాశమునకు తిరుగులేదు. యముడు పాశం వేసాడంటే ఆ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం ఆయన దగ్గరికి వచ్చి ఆ పాశం ద్వారా ప్రాణం లోపలికి వచ్చేసింది, వీడికి కొత్త కట్టె మాత్రం ఉంటుంది. అట్లనే నువ్వేం చేసావన్నమాట, యముడు వేయవలసిన పని లేదు, నీవే తలుచుకుని ఆ పాశాన్ని నీ కంఠానికి నువ్వే ఊరేసుకోవటానికి సిద్ధమైనావు అని. దీనిలో ఇక్కడ ఒక విశేషమైన భాస్కర రామాయణంలో ఒక మంచి పద్యం కూడా, భాస్కర రామాయణాన్ని కూడా మనం ఒకసారి ఈ సందర్భంలో తలుచుకోవాలన్నమాట. భాస్కర రామాయణము చక్కగా అర్థమయ్యేటువంటిది. భాస్కరుడు 13వ శతాబ్దంలో రాసినటువంటి రామాయణం, భాస్కరుడు రాసినటువంటిది. ఆ భాస్కర రామాయణంలో ఎలా చెబుతున్నాడంటే చాలా గట్టిగా హనుమ ఎలా చెబుతున్నాడో చూసుకోండి. నీ కంఠార్పిత కాలపాశము, హే రావణ నీ కంఠమునకు చుట్టుకున్నటువంటి కాలపాశము సీతాదేవి. ఒకటి శిరో నిర్ఘాత పాతంబు, నీ నెత్తి మీద పడుతున్న పెద్ద పిడుగు, ఈ నెత్తి మీద పడుతున్న పెద్ద పిడుగయ్యా, సిద్ధంగా పైన ఉన్నది వస్తువుల పైనుంచి వస్తున్నది, మరి తప్పుకోవాలి అన్నట్టు పక్కకి వెళ్ళాలి, కానీ తప్పుకోకుండా అట్లే కూర్చున్నాడు. ఈ నెత్తి మీద పడుతున్నాడు పెద్ద పిడుగు. లంకౌక సంచయ కాళరాత్రి, ఈ లంకా నగరానికి ఒక పెద్ద భయంకరమైన రాత్రి అంటే కాళికాదేవి గళబద్ధోదగ్ర కాలాహి, గళబద్ధోదగ్ర కాలాహి అంటే గళమునకు, గళం అంటే కంఠమునకు, కంఠమునకు తగిలించినటువంటి కాల అహి, అహి అంటే పాము, నల్లని పాము, నల్లని పాము చుట్టుకుని, నల్లని పాము అంటే చాలా భయంకరమైన నల్లద్రాజు పాము, అది కాటు వేసిందంటే అక్కడికక్కడే నురుగులు దగ్గర చచ్చిపోతాడు అనేటువంటి ఉంది కదా లోకంలో, అంతటి భయంకరమైనటువంటి పాము. కన్యాకారాగత మృత్యువున్, నీవే ఆ మృత్యువుని వచ్చి దగ్గర పెట్టుకొని ఉన్నావు, అంటే జైల్లో బంధించావు ఆ మృత్యుదేవతని, కాబట్టి మృత్యుదేవత నిన్ను కబళిస్తుంది. కనుక జనక కన్యన్, జానకీదేవిని వేగ యొప్పించి వెంటనే శీఘ్రముగా ఒప్పించి రామునికి నమస్కారం చేసి లోకైకత్రాణుని రామునింగను, లోకైకత్రాణుని లోకమునంతటిని రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి రాముని కనుము దర్శించింది. లోకరక్షకుడైనటువంటి శ్రీరామచంద్రుని దర్శించుము. కనుక ఇప్పుడు నీకు ఈ బుద్ధి కాకుండా, నీకు ఈ పెడబుద్ధి మాత్రం పనికిరాదు, జాగ్రత్త అని హెచ్చరికతో చెబుతున్నాడు. నీకు ఈ బుద్ధి కాకుండా, నీకు ఈ బుద్ధి పెడబుద్ధి పుట్టిందయ్యా, ఈ బుద్ధి మాత్రం పెట్టుకోవకు అని హితవు చూసుకో. ఇప్పుడు ఆయన కొంచెం తీవ్రంగా చెప్పినట్టుగా భాస్కర రామాయణంలో కనపడుతుంది. నీకు ఈ బుద్ధి కాకుండా,
నీకు ఆ పెడదారి బుద్ధి ఉన్నది, ఆ బుద్ధి వదిలించుకో అని హితవు చెబుతున్నాడు. మన భాస్కర రామాయణంలో మనం ఈ సందర్భంలో బహు రామాయణాలని ఆ కర్తలను కూడా మనం స్మరించుకోవటం అనేటువంటిది ఒక పుణ్యప్రదమైనటువంటిది అనమాట. వాళ్ళ ఆ వ్రాసినటువంటి వాళ్ళ భాస్కరుడు సంతోషిస్తాడు నా పద్యం చెప్పుకున్నారని. అట్లా విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి కూడా చెప్పుకున్నాం. ఆయన గతించి ఒక 20 సంవత్సరాలు అయింది అనమాట. అక్కడ రామాయణ కల్పవృక్షాన్ని కూడా అట్లా ఆ విధంగా కనుక నేను జరుగుతుంది ఇక్కడ. తర్వాత తదలంగా సీతాయా తేజసా దగ్ధాం, నువ్వేదో అని అనుకుంటున్నావు, ఇంకొక మాట కూడా చెబుతున్నాడు. సీతాయా తేజసా దగ్ధాం, సీతాదేవి యొక్క తేజస్సుతోటే ఈ లంక దగ్ధాం తగలబడిపోతున్నది. ఇంకా రామకోప ప్రపీడితాం, రాముని యొక్క కోపం వల్ల పీడింపబడుతూ ఉన్నది. దశమానాం ఇమాం పశ్యాం, ఈ తగలబడుతున్నటువంటి ఈ లంకని పశ్యా చూడుము. రాముని కోపాగ్నికి సీతాదేవి యొక్క తేజస్సుకి ఈ లంకా నగరము దగ్ధాం అంటే దహింపబడుతున్నటువంటిది. కనుక ఈ లంకానగరం ఎట్లా ఉంటే సాట్ట ప్రతోళికాం అంటే ఈ లంకానగరం చుట్టూ ఉన్నటువంటి అనేక దుర్గములు ప్రాకారాలతో ఉన్నటువంటిది మహా దుర్భేద్యమైనటువంటిది. అది ఈ విధంగా తగలబడుతున్నది. రాముని యొక్క కోపాగ్నికి అమ్మవారి యొక్క తేజస్సాగ్నికి తగలబడుతుంది. ఒకసారి పశ్య దర్శించుము అని చెప్పి స్వాని మిత్రాణి మంత్రీశ్చ జ్ఞాతీన్ భ్రాతృన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ లంకాంచ మా వినాశం ఉపానయ. అయ్యా దయచేసి నీవు స్వాని మిత్రాణి, నీ మిత్రులను, నీ దాయాదులను, సోదరులను, కుమారులను, నీ స్నేహితులు, హితులు, నీ భోగములు, నీ భార్యలు మరియు ఇంకా వీళ్ళందరూ లంకను వినాశం చేయకు. వీళ్ళందరూ లంకను వినాశం, వీళ్ళందరూ నశించిపోతారు. నువ్వు ఒక్కడివి కాదు, వీళ్ళందరూ నీతో ఉన్నటువంటి వాళ్ళందరూ నశించిపోతారు. నీ కారణంగా వాళ్ళు పాపం అన్యాయం అయిపోతారు. కాబట్టి వాళ్ళందరినీ రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది కనుక నేను చెప్పినట్టు వినుము అని చెప్పి సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ. ఏం చెబుతున్నాను? శృణుష్వ వినుము. రాక్షస రాజేంద్ర, హే రావణ, సత్యం వచనం, సత్యం వచనం మమ, సత్యవచనము మమ నా యొక్క మాటను శృణుష్వ వినుము. ఏమిటది? రామదాసస్య దూతస్య, నేను రాముని యొక్క దూతను, వానరస్య విశేషత. ఇక్కడ నేను ఒక న్యాయం చెబుతున్నాను. ఏమిటంటే నేను నరుడు గనక అయితే రాముడు నరుడు కాబట్టి నరుడు పక్షం వైపు చెప్పావయ్యా నువ్వు స్వార్థం అని అనొచ్చు. పోనీ దేవతల్ని కాదు, నేను కేవలం వానరుణ్ణి అంటే దాని అర్థం ఏంటి? పక్షపాత బుద్ధి లేనటువంటి వాడిని, పక్షపాతం లేకుండా చెబుతున్నా. నేను ఎవరి వైపు కాదు, నేను ఒక ధర్మం చెబుతున్నా, ఒక న్యాయం చెబుతున్నా. ఏమిటంటే ఆ న్యాయము సీతాదేవిని శ్రీరామచంద్రమూర్తికి ఇవ్వము. అదేనమాట ప్రధానం. ఇక్కడ విశేషత ఎందుకనంటే నేను వానరుని చెబుతున్నాను, నరుని కన్నా తక్కువ వానరుడు, అటువంటి వాడిని నేను చెబుతున్నాను, చూసుకో వినుము అని చెబుతున్నాడు. సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతా చరాచరాన్ పునరేవ తథా సృష్టం శక్తో రామో మహాయశ. రాముడు అనుకుంటే ఏమనుకున్నావు? పంచభూతాలను లయం చేసుకుంటాడు, మళ్ళీ పంచభూతాలని సృష్టిస్తాడు అంటే పరమాత్మ అని చెబుతున్నాడు. ఇక్కడ వాల్మీకి రామాయణంలో అక్కడక్కడ రాముడు మాత్రం నేను భగవంతుడని ఎక్కడ చెప్పలేదు, కానీ వాల్మీకి మాత్రం ఉండలేడు. మరి రాస్తున్నాడు కదా, మరి పరమాత్మ అక్కడ ఉన్నాడు కదా, అందుకని హనుమ చేత చెప్పిస్తున్నాడు. హనుమ ఎవరు? ఈశ్వర స్వరూపం తెలుసు వీళ్ళిద్దరికి. అందువలనే మహాయసుడైన రాముడు ఈ పంచభూతాలతోని సర్వచరాచర ప్రాణులతో గల ఈ సమస్త లోకం సంహరించగలడు మరియు సృష్టించగలడు. అంటే లయం చేసుకుంటాడు, మరలా లయం చేసుకున్న దాన్ని మరలా విసృజం చేయిస్తాడు. అందుకని దానిలో చెప్పాడు కదా, మనకి భగవద్గీతలో కూడా చెప్పారు అనమాట. ఈ సృష్టి అంతా నేను తీసుకుంటాను, మరలా ఇస్తుంటాను. తీసుకునేటప్పుడేమో ఈశ్వర స్వరూపం శివస్వరూపము, ఇచ్చేటప్పుడేమో విష్ణు బ్రహ్మస్వరూపము, పోషించేటప్పుడేమో విష్ణు స్వరూపం. అది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క లక్షణమే. ఈ మూడు కలిసినటువంటి వాడే పరమాత్మ. ఆ పరమాత్మే శ్రీరామచంద్రమూర్తి అని చెబుతున్నాడు అన్నమాట ఇక్కడ. ఇంకా దేవాసుర నరేంద్రేషు యక్ష రక్షోగణేషు చ విద్యాధరేషు సర్వేషు గంధర్వేషు ఉరగేషు చ సిద్ధేషు కిన్నరేంద్రేషు పతత్రిషు చ సర్వతః సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సహ. కాబట్టి వీళ్ళందరూ దేవతలందరూ ఎంతమంది ఉన్నారు అంతమంది చెప్పి వీళ్ళని సర్వకాలేషు నాస్తి సహ సర్వభూతేషు సర్వత్ర యో రామం ప్రతి యుద్ధేత విష్ణు తుల్య పరాక్రమం. విష్ణుతో సమానమైన పరాక్రమం కలిగినటువంటి వాడు
ఇగో దేవతలు గంధర్వులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు ఎవరు సమానం కాదు. ఈయన ధనుస్సు పట్టుకొని నిలబడ్డాడంటే దేవతలు గంధర్వులు సురులు అందరూ పరిగెత్తాల్సిందే అది చెబుతున్నాడు. అంటే రామచంద్రమూర్తిని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకునేటువంటి హనుమ చూసుకొని ఇలా చెప్తాడు. అందుకనే భగవద్గీతలో కృష్ణ పరమాత్మయే ఏమంటున్నాడు విభూతి యోగంలో, రామ శస్త్రభృతాం వరహ అహం రామ శస్త్రభృతాం వరహ అన్నాడు. రాముడు శస్త్రభృతాం, శస్త్రములు ధరించినటువంటి వాళ్ళలో మేటి శ్రేష్ఠుడైనటువంటి రాముడు ఎవరో కాదు, నేనే అన్నాడు. కాబట్టి రామ కృష్ణులు ఇద్దరు ఒకళ్ళే, రాముడు అన్న కృష్ణుడు అన్న. అందుకని ఇద్దరు మాకు ఇష్టమే కాబట్టి పేర్లు ఎక్కువగా రామకృష్ణ అని పెట్టుకుంటారు, పిల్లల పేర్లు, ఇద్దరు పేర్లు అదనమాట. అంటే ఏంటనమాట, రామ అంటే రామాయణము, కృష్ణ అంటేనే భగవద్గీత. మాకు రెండు కావాలని. కానీ ఈ రెండు కావాలి, ఒక్క పుస్తకం కూడా ఇంట్లో ఉండదు. వాళ్ళ ఇంట్లో భగవద్గీత ఉండదు, రామాయణం ఉండదు, పేరు మాత్రం రామకృష్ణ. అదే అనమాట, భక్తి అట్లా ఉంది అనమాట. అది అట్లా ఉన్నది. కాకపోతే ఎందుకంటే పిలవటం కోసం పుస్తకం ఇంట్లో ఉన్నదంటే పెద్ద న్యూనత, రామాయణం ఇంట్లో ఉన్నదంటే పెద్ద న్యూనత. ఎవరైనా వస్తారేమో, ఓ వీళ్ళందరూ భక్తులు అనుకుంటారేమో, మన యొక్క గొప్పతనం తగ్గిపోతుందేమో. సుందరకాండం ఉంటే ఎవరో చెప్పారట సుందరకాండ చదవకూడదు ఆడవాళ్ళు అనేటప్పటికన్నా సుందరకాండ తీసుకెళ్ళి గుళ్ళో పడేసేట. అటువంటి మహానుభావులు కొంతమంది అడిగారు, సుందరకాండ చదవకూడదు కదండి స్త్రీలు అంటే తప్పించుకోవడానికి అదొక లెక్క ఏదో అనమాట. ఎప్పుడు సెలవు వస్తుందా స్కూల్కి అని చూస్తుంటారు అన్నమాట పిల్లలు సహజంగా అనమాట. అట్లనే వీళ్ళు కూడా ఎవరు ఏం చెబుతుంటారా, రామాయణం చదవకూడదు, సుందరకాండ చదవకూడదు, అవి కూడా అమ్మాయ బతికి పోయినవారు, హాయిగా టీవీలో ఉన్న సీరియల్స్ బాగా చక్కగా చూసుకోవచ్చు స్వామి అని అనుకుంటుంటారు అన్నమాట. అంటే ఏమిటనమాట, అధర్మ మార్గంలో నడవటం అనేటువంటి అనమాట. అందుకని కనుక వీళ్ళందరూ ఎవరైనా సరే దేవతలు కూడా రామునితో సమానంగా ఎవరు నిలబడలేరు. రాముడు ధనుస్సు పట్టుకుంటే అందరికీ భయమేను. రాముడు ఎవరో కాదు, విష్ణు తుల్య పరాక్రమం, విష్ణువే రాముడు అని దీనిలో కూడా చెబుతున్నాడు. ఎందుకంటే విష్ణు తుల్య పరాక్రమం ఎందుకు అన్నాడు తెలుసిన, నువ్వు విష్ణువు మీదకి యుద్ధానికి వెళ్ళావు గుర్తుందా, విష్ణు చక్రం ఉపయోగించాడు, ఆ చక్రం యొక్క ఘాట్లు భుజానుకున్నాయి గుర్తుపెట్టుకో. కానీ నువ్వు చావలేదు, ఎందుకో తెలిసిన, నీకు వరం ఇచ్చాడు, పరమాత్మ వరం ఇచ్చాడు. ఎందుకంటే దేవతల చేత చావకూడదు అని, అందువల్ల నువ్వు చావలేదు. ఆ ధర్మాన్ని ఆయన పాటించాడు. నీకు వరం ఇచ్చాను కాబట్టి ఆ వరాన్ని పరమాత్మ పాటించాడు, నువ్వు సంహరించకుండా ఉండుగాక నేను. కానీ నువ్వేం చేసావు, ఇంతకాలము అధర్మంగా ఉన్నావు కాబట్టి ఆ విష్ణువే నర రూపంలో మానవ రూపంలో జన్మించాడు, నీ పని పడతాడు అని ఇందులో చెప్తున్నటువంటి ఆంతరిక అనమాట, ధ్వని అదనమాట. ఇది అనమాట విశేషం. విష్ణు తుల్య పరాక్రమం అన్నాడు అందుకని, లేక విష్ణువే అని అనొచ్చు. విష్ణువే అని అంటే ఇదిగా అనుకుంటాడేమో, విష్ణు తుల్య పరాక్రమం, విష్ణువుతో సమానమైనటువంటి బలం ఉన్నటువంటి వాడు. సర్వలోకేశ్వరస్యైవం కృత్వా విప్రియం ఉత్తమం రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితం. సర్వలోకేశ్వరుడు రాజశ్రేష్ఠుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి ఈ విధముగా అపకారం చేశావు, నీవు జీవించడం అనేది దుర్లభము అని తేల్చి చెబుతున్నాడు అన్నమాట. ఇంటి కీర్తి దేవాస్య దైత్యాస్య నిశాచరేంద్ర. నిశ అంటే రాత్రి, చర అంటే తిరుగువాడు. రాత్రిపూట తిరుగువాడేవాడు, రాక్షసుడు. ఆ రాక్షసులకు రాజు సుగ్రీవ కదా, రావణాసుర. ఏ రావణాసుర, నిశాచరేంద్ర రావణాసుర. దేవాస్య దైత్యాస్య గంధర్వ విద్యాధర నాగయక్షా రామస్య లోకత్రయ నాయకస్య స్థాతున్న శక్తా సమరేషు సర్వే. వీళ్ళు ఎవరు, దేవతలు కానీ, దైత్యులు కానీ, గంధర్వులు కానీ, విద్యాధరులు కానీ, నాగులు కానీ, యక్షులు కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ యుద్ధములో రాముని ముందు నిలవలేరు వీళ్ళందరూ. అందుకని వాళ్ళందరికీ భయం. రాముడు అంటే ధనుసు పట్టాడంటే భయం, వాళ్ళకి వచ్చే భయం అన్నమాట వాళ్ళందరికీ, దేవతలకి అందరికీ. ఎందుకనంటే రామో విగ్రహవాన్ ధర్మ ఎక్కడైతే ఉంటుందో అదే దైవం. వాళ్ళందరికీ దేవతలకు అందరికీ చూస్తే ఒక్కోళ్ళు ఒక్కొక్క మచ్చ ఉన్నది, ప్రతివాడికి ఒక మచ్చే. దేవతలకు అందరూ ఇంద్రుడికి ఎన్ని మచ్చలు ఉన్నాయో చెప్పలేదు. ఇంద్రుడికి, బ్రహ్మదేవుడికి ఒక మచ్చ, అబద్ధం ఆడాడు, ఆయన ఒక మచ్చ, అంతే కదా. బ్రహ్మదేవుడు అబద్ధం ఆడాడు, శివస్వరూపుని ఇంద్రుడు వచ్చానన్నాడు, ఆయనకు ఒక మచ్చ ఉంది, ఆయనకి భయమే. మనకి దీనిలో భాగవతంలో కూడా వస్తుంది అనమాట. శ్రీకృష్ణ పరమాత్మని ఒకసారి పరీక్షిద్దామని అనుకుని ఆవులన్నింటినీ కాజేసిన సందర్భంలో భాగవతంలో వస్తుంది అనమాట. అంటే శ్రీకృష్ణ పరమాత్మ సంగతి కూడా
ఆయన పరీక్షించాలనుకున్నాడు, చివరికి ఓడిపోయినాడు. అందువల్ల వాళ్ళందరూ బ్రహ్మాది దేవతలకు అందరికి కూడా రాముడు అంటే భయం. కాబట్టి చివరికి చెబుతున్నాను విను. ఏమిటంటే చాలా ముఖ్యమైన మాటలు చెబుతున్నాడు. ఏమిటంటే బ్రహ్మా స్వయంభూ చతురాననోవా, బ్రహ్మా స్వయంభూ చతురాననోవా, 4 ముఖములు కలిగినటువంటి స్వయంభూ అయినటువంటి బ్రహ్మదేవుడైనా వాడి దగ్గరికి పోయినా, బ్రహ్మదేవుడి దగ్గరికి పోయినా, మా తాతయ్య కదా అనేది, మా తాతయ్య దగ్గర పోయి కూర్చున్నాను, చాటును కూర్చున్నాను, బ్రహ్మదేవుడు ఆయన ముత్తాత కదా, పులస్త్య బ్రహ్మ తాత యొక్క తండ్రి బ్రహ్మదేవుడు. కాబట్టి ముత్తాత దగ్గర పోయి కూర్చుంటే ఇక రాదులే, రాముడు ఏం చేయలేదు, రామబాణం ఏం చేయలేదు అని అనుకుంటున్నావే, అదేంటి ఏం కుదరదు. అంతటి గొప్పవాడైన బ్రహ్మదేవుడి దగ్గరికి నువ్వు వెళ్ళినా, ఒకటి రుద్ర త్రినేత్ర త్రిపురాంతకోవా, శివుడు రుద్ర అంటే శివుడు 3 కన్నులు కలిగినటువంటి వాడు. అందులో 3వ కన్నులో అగ్ని ఉంటుంది. ఆయన ఒక్కసారి ఆ అగ్ని ఆ కన్ను తెరిచాడంటే భయంకరమైన అగ్ని జ్వాల వస్తుంది, భస్మం అయిపోతాడు. మన్మధుడు భస్మం అయినటువంటి వాడు. అందులో ఆ శివుడు త్రిపురాంతకుడిని సంహరించినటువంటి వాడు, మహావీరుడు. ఆ శివుడు అంటే శంకరుడు. అంటే ఆ శంకరుడు నీ యొక్క దైవం కదా, ఆ దైవం దగ్గర పోయి తలదాచుకొని కూర్చున్నావు అనుకో, రాముని యొక్క భయానికి ఏమన్నా కానీ, రాముని యొక్క రక్షణ పొందాలని అనుకున్నా కానీ, ఒకటి ఇంద్రో మహేంద్ర సురనాయకోవా, చివరికి ఇంద్రుడి దగ్గరికి పోయినా నీవు, సురనాయకుడు అని అంటే దేవతలకు నాయకుడైనటువంటి ఇంద్రుడి దగ్గరికి పోయి కూర్చున్నా కానీ నీవు త్రాతున్న శక్త, వీళ్ళెవ్వరూ నిన్ను రక్షించలేరు. యుద్ధమున ఎవరిని సంహరించదలుచుకున్నాడో వానిని శ్రీరామచంద్రమూర్తి భూలోకంలో నుంచి సంహరిస్తాడు. అక్కడెక్కడికో బాణం అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. అంతే, కాకి మీద విసిరేస్తే ఆ బాణం దేవలోకం అంతా తిరుగుతూ వస్తున్నది అనమాట. అదే తిరుగుతూ వస్తుంది. ఎవరి బాణం అండి? రామచంద్రమూర్తి అమ్మ నమస్కారం అండి. ఆ బాణానికి నమస్కారం చేశారు. ఆ బాణాన్ని యొక్క ఆపటం కాదు, బాణానికి నమస్కారం. అయ్యా శ్రీరామచంద్రమూర్తి నమస్కారం. కాకాసుడితో అయ్యా నమస్కారం, మా వల్ల కాదు, మళ్ళీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళిపోయింది. అప్పుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి అయ్యా రామచంద్రమూర్తి నీవే శరణని కాళ్ళ మీద పెడితే అప్పుడు ఆగింది ఆ బ్రహ్మాస్త్రం. లేకపోతే బ్రహ్మాస్త్రం భస్మం చేసేది. అంతటి గొప్పవాడు శ్రీరామచంద్రమూర్తి. అందువలన నీవు విను అని చెప్పి నా మాట విను. నీవు అమ్మవారిని ప్రదీయేతాం అంటే రామచంద్రమూర్తికి తిరిగి ఇచ్చేసి నా మాట విను అని చెబితే, రావణాసురుడు సామాన్యుడా? రావణాసురుడి దృష్టిలో నరుడు అంటే అసలు లెక్కలేదు, వానరుడు అంటే అంతకన్నా లెక్కలేదు. ఎంతోమంది వాళ్ళతో యుద్ధాలు చేశాడు. అటువంటి వాడు ఈయన ఏమనుకుంటాడు, ఈ కోతి వచ్చి నాకు చెప్పేటువంటిదా అని మనసులో అనుకుంటున్నాడు అనమాట. ఆ మనసులో అనుకున్న మాటని శిక్ష ఒక్కసారి ఏమంటున్నాడు చూశాడా? ఇంకేం మాట్లాడకుండా ఈయన ఇన్ని మాటలు మాట్లాడాక ఒక్క మాట ఏమంటాడు, పటపట పళ్ళు కొరుకుతూ ఏమంటున్నాడు చూసాడు. చూడండి, సౌష్ఠవోపేతమదీనవాదిన కపేర్నిశమ్య ప్రతిమో ప్రియం వచ, వెంటనే అప్రితమైనటువంటి వచనాలు పలుకుతున్నాడు. వెంటనే ఈ కపిని వధించండి అన్నాడు. అంతే, రాజాజ్ఞ. ఈ కపిని వధించండి అని అన్నాడు. ఒక్కసారి రాజశాస్త్రం చేసేసాడు అనమాట. దశానన కోప వివృత్తలోచన, ఆ భయంకరమైన నేత్రములు అలా గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి ఆ నేత్రాలు. రావణాసురుడు సమాధిశత్తు ఆదేశం చేసేసాడు. తస్య వధం మహాకపే, మహాకపిని వధించండి అని అంటున్నాడు. వాల్మీకి మహర్షి ఏం రాస్తున్నాడంటే మహాకపే అన్నాడు. మహా అనే మాట ఉపయోగించాడు. ఇక్కడ దీనిలోనే ఉన్నది. ఒకవేళ వీళ్ళు వధించడానికి అట్లా తీసుకోకపోయినారనుకో, కత్తులు వీళ్ళని తీసుకొని ఇవి వాళ్ళు ఒక లెక్క అప్పటికే అన్నాడు అనమాట. అవి నేను చేసినటువంటి నష్టం పెద్ద లెక్కలోది కాదులే. ఆయన ఒక రకంగా ఆయన కూడా చూడొచ్చులే రావణాసురుడిని అనుకొని వాళ్ళు బంధిస్తే నటనగా అట్లా కూర్చొని వచ్చాడు. ఇది ఒక లెక్క. వాళ్ళు బంధించిన కత్తులు కఠారులు ఏమైనా తీసుకొని వస్తే ఒకసారి అట్లా అన్నాడని పర్వతాకారంతో వీళ్ళకి వెళ్ళిపోతారు. అదే జరుగుతుంది తర్వాత లంకాదహనం సందర్భంలో. అట్లా ఆ విధంగా ఈ సర్గలో హితోపదేశం అని అనమాట. రావణాసురులకు హనుమ చేసినటువంటి హితోపదేశం ఇట్లా ఏ మాటలు చెప్పాలి ఏమిటని. చివరికి ఆయనకు నీవు ఈ విధంగా ఎక్కడికి పోయినా కానీ తప్పించుకోలేవు, రామబాణాన్ని పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పినందువల్ల అవన్నీ వినినటువంటి పక్కనే ధర్మాత్ముడైనటువంటి విభీషణుడు విన్నాడు. విభీషణుడు విని 52వ సర్గలో 5వ శ్లోకం చూడండి. క్షమస్వరోషం త్యజ రాక్షసేంద్ర, రాక్షసేంద్ర హే రావణ, రోషం త్యజ, రోషం త్యజ, రోషమును త్యజ వదిలివేయుము.
క్షమస్వ, సహనము పొందుము అని చెప్తున్నాడు. తమ్ముడైనటువంటి విభీషణుడు, ప్రసీదమద్వాక్యమిదం శృణుష్వ, నా వాక్యమును అనుగ్రహింపుము వినుము, నా వాక్యాన్ని అనుగ్రహింపుము వినుము దయచేసి. వధన్న కుర్వంతి పరావరజ్ఞ, వధన్న కుర్వంతి, ఇతరుల్ని శత్రువుల్ని ఈ విధంగా వధించకూడదు. దూతస్య సంతో వసుధాధిపేంద్రా, వసుధ అధిప ఇంద్రాహ, ఈ వసుధ మీద ఉండేటువంటి రాజులందరికీ నాయకుడైనటువంటి హే రాక్షసేంద్ర, దూతస్య, దూతను వధించకూడదని సంతః, సజ్జనులు చెబుతూ ఉంటుంటారు. కాబట్టి ఇది ధర్మవాక్యం నేను చెబుతున్నాను, దూతని సంహరించకూడదు అని చెబితే ఇవన్నీ ఈయన ధర్మవాక్యములన్నీ ఇక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత చివరికి ఏం చేస్తే సరిపోతుంది, మరి మనకింత అపకారం చేసింది కదా ఈ వానరం, కాబట్టి ఏం చేయాలంటే వానరుడికి ఏదైనా శిక్ష వేయవచ్చు, ఏదో వేయకూడదని నేను చెప్పడం లేదు, కానీ వధించడం మాత్రం ధర్మం కాదు అని అన్నాడు. ఏదో శిక్ష వేసేయచ్చు, కాలు తీసేయచ్చు, చేయి తీసేయటం, ఏదో రకరకాల చిన్న చిన్నవి చేసేయచ్చు అని అంటే చివరికి రావణాసురుడు ఆలోచించి కోతికి నిప్పు అంటే భయం కదా, కాబట్టి తోకకి నిప్పు పెడితే బాగుంటుంది. ఆలోచన కూడా వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా ఆ తోకకి నిప్పు పెడితే బాగుంటుంది అని అంటే ఆ నిప్పే తన కొంప తగలబెట్టింది. నిప్పుతో తన కొంపే కాదు, మొత్తం రాక్షస వీరుల కొంపలు మొత్తం తగలబెట్టేశాడు. మొత్తం అది చూడండి. రావణుని ఆజ్ఞ ఏమని చెప్తున్నాడు, 53వ సరుకులు 3వది. కపీనాంకిల లాంగూలం, లాంగూలం అంటే తోక. ఆ వానరులకు తోక ఇష్టం భవతి భూషణం, ఇష్టం భవతి భూషణం, అలంకారం, మహా ఇష్టం వాటికి. అందుకనే హనుమ మండోదరిని చూసి సంతోషం పట్టలేక చుచుంబ పుచ్చం అంటే ఆ తోకకి ముద్దు పెట్టుకున్నాడు. మనకు అక్కడ వచ్చింది కదా, మండోదరి సీతాదేవి అని అనుకున్నాడు అనమాట. ఆస్ఫోటయామాస చుచుం, ఆస్ఫోట పైకి పోయి దెబ్బలు చచ్చుకున్నాడు. స్తంభానలోకాన్ నిపపాత భూమౌ, ఎక్కి దిగాడు. చుచుంబ పుచ్చం అంటే వానర చేష్టలు అనమాట ఇవన్నీ. కాబట్టి ఆ వానరులకి తోక అంటే చాలా భూషణం, వాటికి తోక ఉండి తోకను చూసి సంతోషిస్తూ ఉంటుంటాయి అది. కాబట్టి ఆ సంతోషం అనేటువంటిది లేకుండా చెయ్యాలి. కాబట్టి ఈ వానరుడికి ఆ తోకకి నిప్పు పెడితే సరిపోతుంది దీనిలో అని ఆజ్ఞ చేసేసాడు. ఆజ్ఞ చేసేటప్పటికి ఇక్కడ 9వ శ్లోకం మళ్ళీ చూడండి. దీనిలో లాంగోలం సంప్రదీప్తం తు ద్రష్టం తస్య హనుమతః సహ స్త్రీ బాల వృద్ధాస్తు జగ్బహు ప్రీత నిశాచరా. ఈయన తోకకు నిప్పు పెడితే అందరూ వచ్చి రాక్షసులు అందరూ పిల్లల లెక్క నుంచి వచ్చి ఎగురుతున్నారు. చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి, చాలా సంతోషపడుతున్నారట. ఈ కోతి తోకకి నిప్పు పెట్టారు అని చూసి బాగా సంతోషంగా ఉన్నదట వాళ్ళకి. కాసేపులో దుఃఖం వస్తుందని సంగతి తెలియదు వాళ్ళకి, ఇంకా కాసేపులో భయంకరమైన దుఃఖం వస్తుంది వాళ్ళకి. ద్రష్టం తస్య హనుమతః జగ్ముహు ప్రీత నిశాచరా. రాక్షసులందరూ సంతోషంతో చూడటానికి అందరూ వచ్చేసేసారు అనమాట. అందరూ సంతోషపడుతున్నారు అనమాట. ఈయన యొక్క తోక మండుతూ ఉంటుంటే. యది భర్తు 12వది. యది భర్తు హితార్థాయ చరంతం భర్తృశాసనాత్ బధ్నంత్యేతే దురాత్మనో నతు మే నిష్కృతి కృత. ఇతడు రామకార్యార్థం వచ్చిన నన్ను దుర్మతులైన ఈ రాక్షసులు రావణి నాకి నన్ను బంధించి ఈ నగరమంతా తిప్పుతున్నారు. ఇది కూడా ఒక అందుకు మంచిదేలే. రాత్రిపూట నగరం చూశాను, ఎక్కడెక్కడ రహస్యాలను కనపడలా. ఇప్పుడు పగటిపూట రహస్యాలు కనపడుతున్నాయి. ఎక్కడ దుర్గం ఉన్నది, ఎక్కడ ఈయనేమో దుర్గాలన్నీ చూసుకుంటున్నారు, వాళ్ళేమో తోకకి నిప్పు అగ్ని వండుతుంటుంటే వాళ్ళు ఎగురుతున్నారు. ఈయన చూసే రహస్యాలన్నీ కనిపెడుతున్నారు. ఏముందిలే చురచుర కొంచెం